కూర్చో కూర్చో. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన ఎస్కోట తెలుగింటి ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది నా 19వ మీటింగ్. ఏ నియోజకవర్గంలో కూడా పొద్దున మీటింగ్ టైంకి మొదలవలా. నాకు అర్థమైంది ఒక్కటే, క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు ఎస్కోట ప్రజలే. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉత్తరాంధ్ర గర్జన వలన ఈరోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు. రాబోయే 2 నెలలు ప్రజల జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. అంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ మొన్నొక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ, పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి కొట్టాలని నేను అంటున్నాను.